గ్రంథం 41 అధ్యాయం 10 వచనం ముగింపు మాట ముగించేస్తాను నేను. యెషయా 41:10. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. నీ మీద కోపపడిన వినండి, బాగా వినండి, చదువుతుంటారు వినండి, మీరు రిసీవ్ చేసుకోవాలి అంతే. ఆ వాగ్దానాలన్నిటి నా నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను. నీ మీద కోపపడిన వారందరూ, నీ మీద కోపపడే వాళ్ళందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. ఏమవుతారండి? నీ మీద కోపపడిన వాళ్ళు, నీ మీద కోపపడి కళ్ళెర్ర చేసి పళ్ళు పటపట కొరికాడు అనుకోండి, ఇక కొరకడానికి పళ్ళు ఉండదు. కళ్ళెర్ర చేశారు అనుకోండి, ఆ ఎరుపు తగ్గదు, అట్లాగే ఉండిపోతుంది అంతే. బ్లడ్ క్లాట్ అయిపోవాలి అంతే. ఏంటర్ బాబు ఇది శాపాలు పెడుతున్నాడు అనుకుంటారు. అక్కడ ఉన్న సంగతి చెప్తున్నాను. నీ మీద కోపడిన వాళ్ళందరూ సిగ్గుపడి విస్మయం పొందేదారు. నీతో వాదించువారు నీతో అప్పటి వరకు వాదిస్తూ ఉంటారు. సడన్ గా వాళ్ళు మాయమైపోతారు. ఎక్కడికి పోయాడు బ్రదర్? బ్రో ఎక్కడ బ్రో? ఎక్కడికి వెళ్ళాడు? హలో ఎక్కడికి వెళ్ళాడు? ఉండు ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే సిగ్నల్ స్విచ్ ఆఫ్ అనమాట. సో ఫోన్ స్విచ్ ఆఫ్ అనమాట. ఏంటండి మాయమైపోయారు, ఎటుపోయారో తెలీదు. ఫోన్ చేసి పలానా వాళ్ళంటే ఏమన్నాయ్యా రాలేదు. నీతో వాదించే వాళ్ళు ఏమవుతారు? మాయమైపోతారు. అని చదవండి మా. నీతో కలహించు వారిని నీవు వెతకదువు కానీ. చూడండి, అన్ని నేను ముందే చెప్తున్నాను. వెతుకుతున్నారు, ఎక్కడున్నారు కొంచెం కనుక్కుంటే. బ్రదర్ పలానా వాడు వచ్చాడంటే రాలేదే. అమ్మా ఇంటికి వచ్చారంటే రాలేదన్నయ్యా. కలహించువారు వెతికినను వెదకదు కానీ వారిని కనుగొనలేకపోతావు. నీతో యుద్ధం చేసేవాళ్ళు మాయమైపోతారు. ఓకే, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. కుడి చేతిని పట్టుకుంటున్నాడు. చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన కుడి చేతితో మన కుడి చేతిని పట్టుకుంటాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఆయన కుడి చేతితో మన కుడి చేతిని పట్టుకుంటాడు. మన కుడి చెయ్యి. ప్రైజ్లో ఇది నా కుడి చెయ్యి. మీ కుడి చెయ్యేది? ఇది నా కుడి చెయ్యండి. చాలండి, ఈ చెయ్యి చాలు దేవుడికి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. గుడారాల పండుగలో మన కుడి చెయ్యి ఆయనకి ఇచ్చేద్దాం. ఆ కుడి చేతిని ఆయన పట్టుకుంటాడు. యుద్ధం చేసేవాడు ఎవడు కనబడ్డు. ఇంకా నీతో గొడవలు పెట్టుకున్నాడు, నీ వెతికిన దొరకవుడు, మాయమైపోతాడు. ఏమైపోతాడో మనకు తెలియదు. న్యూస్ పేపర్లో అంతా వస్తుంది అనమాట, పలానావాడు కనబడట్లేదు. ప్రైజ్ లార్డ్. అక్కడక్కడ పేపర్ అంటించుంటారనమాట, కనబడట్లేదు, దొరికిన వాళ్ళకి బహుమతులు ఇవ్వడు. ఏంటి? దొరికిన వాళ్ళు కాదు, కనుగొని ఎవరైతే వీళ్ళని తీసుకొస్తారో వాళ్ళకి బహుమతి ఇవ్వడని పేపర్ ఉంటుంది కానీ మనిషి ఉండడు. ప్రైజ్ లార్డ్. ఈ కుడి చేయి చాలు ప్రభుకి. చాపండి ప్రభుకి. యేసయ్యా నా కుడి చేయి పట్టుకోండి, నా కుడి చేతిని పట్టుకోండి ప్రభు. నాకు సహాయం చేసేవాడు నీవే, నాకు సహాయం చేసేవాడు నీవే. నా చేతులు నీ వైపు చాపుతున్నాను. నా కుడి చేయి నీకు ఇస్తున్నాను స్వామి. నా కుడి చేతి నీకు ఇస్తున్నాను. నా కుడి చేతి నీకు ఇస్తున్నాను. నా కుడి చేతిని పట్టుకోండి. నీవే నాకు సహాయం చేయాలి. నీ దక్షిణ హస్తంతో నా దక్షిణ హస్తాన్ని పట్టుకోండి ప్రభు. నీ దక్షిణ హస్తంతో నా చేయిని పట్టుకోండి ప్రభు. నా చేతులు పట్టుకోండి యేసయ్యా. నా చేయి పట్టుకోండి యేసయ్యా. నా చేయి పట్టుకోండి ప్రభు. వాగ్దానం చేస్తున్నాడు, మీ కుడి చేతిని పట్టుకుంటున్నాడు దేవుడు. నేనే సహాయం చేస్తానని చెప్పుచు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఎవరైనా ఒక్కరు రండి తొందరగా, ఎవరైనా ఒకరు ఫాస్ట్గా రండి. ఎవరో ఒకరు బ్రదర్స్ ఎవరు